భారతదేశాన్ని ముక్కలు చేద్దామన్నటువంటి కుట్ర ఒక పక్కన జరుగుతున్నాయి. అదే సందర్భంలో భారతదేశంలో కలుస్తామనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఒకటి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో మన ఏదైతే భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలకి మధ్యన ఉన్నటువంటి చికెన్ నెక్ ప్రాంతం ఉందే, ఆ ప్రాంతాన్ని అప్పట్లో ఎవడో ఫర్జలో ఎవడో ఒకడు ఉన్నాడు, బంగ్లాదేశీ భావాలు ఉన్నటువంటి వాడు మొక్కలు చేయాలి అక్కడ అన్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో యాజిటేషన్స్ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్కి వ్యతిరేకతని పెంచి ఆ ప్రాంతాన్ని మొక్కలు చేసే కుట్ర సీరియస్గా జరుగుతుంది. అయితే మరొక వైపున పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోనేమో భారత్లో కలుస్తామనేటటువంటిది, లేదా మాకు పాకిస్తాన్తో వద్దు అనేటటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. అది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక వైపున బంగ్లాదేశ్ ఓ పక్కన ఈ కుట్రలకి పాత్రధారిగా సూత్రధారిగా వస్తుంటే, సేమ్ వ్యవహారంలో చిట్ట గ్యాంగ్కి సంబంధించి ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్న చిట్ట గ్యాంగ్లో హిల్ ట్రాక్ట్స్ రీజియన్ ప్రాంతంలో ఉన్నటువంటి జనజాతీయ ప్రజా సంఘం, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు భారతదేశంలో కలుస్తాం, మమ్మల్ని భారతదేశంలో కలుపుకోండి, నరేంద్ర మోడీ సర్కార్ అయితేనే మా సమస్యలు వింటుంది, మా సమస్యలను పరిష్కరిస్తుంది, మా ప్రాంతాలు బాగుపడతాయి, మమ్మల్ని బాగు చేస్తారు, అలాగే దేశం కూడా దేశంలో కలిస్తే మేము ఎదుగుతాము, మా యంగ్స్టర్స్ ఎదుగుతారు అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకురావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం, అద్భుతమైనటువంటి వ్యవహారం. అది ఇప్పుడు పెద్ద చర్చకు వస్తున్నటువంటి ఇష్యూ.